హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కానూరు కబుర్లు. చూడండి, మా దొడ్లో మేము క్వీన్స్లాండ్ నుంచి ఇక్కడికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా వచ్చాం కదా. మా దొడ్లో ఇక్కడ మా గార్డెన్లో కొరియాండర్ ఉంది. కొరియాండర్ కట్ చేస్తున్నాను చూడండి. చాలా ఎక్కువ వచ్చేసింది. మళ్ళీ ఇది కలర్ మారిపోయేలాగా ఉంది. ఇక్కడ ఒక 3-4 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. దానివల్ల మళ్ళీ ఇంకా పాడైపోతుందేమోనని కట్ చేసేస్తున్నాం అన్నమాట. దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎరువులు ఎలా వేస్తారంటే అండి, ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ కొట్టిన తర్వాత ఆ షెల్స్ అన్నిటినీ కూడా బాగా డ్రై చేస్తారు, ఎండబెడతారు. ఎండబెట్టి మిక్సీలో వేస్తారనమాట పౌడరు ఎగ్స్ది. తర్వాత మనకి కాఫీ మిషన్లో ఇవి ఉంటాయి, కాఫీ బైట్స్ లాగా. వాటిని కూడా కాఫీ వచ్చేసిన తర్వాత మిషన్లో నుంచి అది బయటకు వచ్చేస్తుంది ఆ ప్యాకు. దాన్ని ఏం చేస్తారంటే తీసి బాగా చక్కగా ఎండలో పెడతారనమాట. ఓపెన్ చేసి పౌడర్ వస్తుంది, కాఫీ పౌడరు. దాన్ని ఎండలో ఆరబెడతారు. బాగా ఎండలో ఆరబెట్టి టీ పౌడర్ కూడా ఎండలో ఆరబెడతారనమాట. యూజ్ చేసినటువంటి టీ పౌడర్ కూడా ఎండలో ఆరబెడతారు. ఆ టీ పౌడరు, ఈ కాఫీ బ్యాగ్స్లో పౌడరు, ఈ ఎగ్ షెల్స్, ఇవన్నీ కూడా బాగా ఎండబెట్టిన తర్వాత ఆ ఎగ్ షెల్స్ని మెత్తగా మిక్సీలో వేసి పౌడర్ చేస్తారండి. పౌడర్ చేసి ఈ మూడింటిని కలిపి వీటికి కొంచెము సాయిల్ కదిలించి వేసేస్తారు. వేసేసేటప్పటికి ఇంత ఫ్రెష్గా ఇట్లా వస్తుందన్నమాట కొరియాండరు. ఇక్కడ ఇంకా మనకి స్వీట్ పొటాటో కూడా ఉందండి. స్వీట్ పొటాటో ఇంకా అది జస్ట్ కొన్ని రోజులు పడుతుంది రావటానికి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్వీట్ పొటాటో ఆకును కూడా పప్పులో వేసుకోవటం కానీ, సలాడ్లో కానీ అలా వేసుకుని బాగా యూజ్ చేస్తారనమాట వీళ్ళు. ఇలా ఉంటుంది. కానీ చూడండి ఎంత చక్కగా, అసలు ఎంత మంచి వాసన వస్తుందో. ఇది బాగా వాసన వస్తుంది. దొడ్లోది కదండి, చక్కగా అందుట్లో రసాయనాలు లేకుండా చక్కగా వీళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు. ఎంత ఇదిగానో చూడండి, బాగుంది చాలా. అసలు అక్కడ కట్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ పైకి వస్తాయిందనమాట వాసన. అంత బాగుంది ఫ్రెండ్స్. ఇది కొరియాండరు చాలా బాగుంది. అది మనం అలా కట్ చేసేస్తుంటే కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అవి పెరుగుతాయి అని చెప్పేసి అలా కట్ చేసి అంతవరకు అట్లా చేస్తున్నాము. మళ్ళీ వర్షం ఉంది, వర్షం వస్తే ఇంకంతా కూడా కింద పడిపోతుంది కదా, దానివల్ల అట్లా చేస్తున్నాము. అవి చూడండి, కింద ఉన్నాయి మొక్కలు, అవన్నీ కూడా మళ్ళీ పైకి వస్తాయి అన్నమాట. ఇక్కడ వర్షాలు ఎక్కువ బాగా. అసలు ఇది వింటర్ సీజను అయినా ఇక్కడ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో వర్షాలు బాగా వస్తున్నాయండి. చల్లగా ఉంది, గాలి బాగా చలిగా కూడా ఉంది. మనం స్వెటర్ సాక్స్లు లేకుండా మనం ఉండలేము ఇక్కడ. చాలా ఎక్కువ చలిగా ఉంది. స్నో అయితే పడదు కానీ చలి అయితే బాగా ఉందన్నమాట, వస్తూ ఉంది విపరీతంగా. నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇదంతా కట్ చేసేసి చక్కగా జిప్లాకుల్లో పెట్టేసి ఫ్రీజ్ చేసేస్తానండి. ఫ్రీజ్ చేసేస్తే చక్కగా అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. స్మెల్ అయితే అలాగే ఉంటుంది, ఫ్రీజ్ చేసినా కూడా స్మెల్ ఏమీ పెద్ద మార్పు ఉండదన్నమాట. నేను ఎప్పుడు ఇండియాలో కూడా అలాగే చేస్తాను, ఫ్రీజ్ చేసుకుంటాను. మా దొడ్లో కాసినటువంటి ఏ కాయ అయినా నేను తినగా ఎదుటి వాళ్ళకి ఇవ్వగా మిగిలినటువంటి దాన్ని, టమాటాలు కూడా నేను ఫ్రీజ్ చేసేస్తానండి, కాయలు పాటిని. అప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ బయట పెడితే చక్కగా మనం ఐస్ కట్ చేసినట్టు కట్ చేసేసి పీక్ టైంలో వాడుకోవచ్చు. మనకి టమాటా ఒక్కొక్కసారి విపరీతమైన రేటు ఉంటుంది కదండి, అలాంటప్పుడు నేను వాడుకుంటానన్నమాట. ఇక్కడ కూడా వీళ్ళు ఈ పుదీనా ఒకటి, ఈ కొరియాండర్ ఒకటి, ఈ స్వీట్ పొటాటో ఒకటి, ఇవన్నీ కూడా లీవ్స్ చక్కగా వాడుకుంటారనమాట. స్వీట్ పొటాటో లీవ్స్ సలాడ్స్లోనూ, మళ్ళీ వీళ్ళు సూప్ చేసుకుంటారు, ఆ సూప్లో వేసుకుని అట్లా బాగా వాడతారండి స్వీట్ పొటాటో.
అది కింద నుంచి రావటానికైతే టైం పడుతుంది. ఇదిగోనండి స్వీట్ పొటాటో లీవ్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. ఇదంతా కూడా స్వీట్ పొటాటో అన్నమాట. ఈ స్వీట్ పొటాటోని చక్కగా వీళ్ళు వాడుకుంటారు బాగా దీన్ని. ఇదిగో చూడండి ఎంత వచ్చిందో, పెద్ద బౌల్ వచ్చింది, ఇంకా ఉంది, ఇంకా కట్ చేస్తున్నారు. అది చాలా ఫ్రెష్గా ఏపుగా అంటాం కదా, ఏపుగా పెరిగింది మొత్తం. చాలా బాగుందండి స్మెల్ అసలు. ఇది కూరలో 4 ఆకులు వేస్తే చాలు ఎంత బాగా వస్తుందో. వీళ్ళు వేసేటువంటి ఈ ఆర్గానిక్గా ఈ ఎగ్షెల్స్ బాగా పనిచేస్తాయండి. కాఫీ పౌడర్ ఒకటి, టీ పౌడర్ ఒకటి, డ్రై చేసిన ఈ 2 కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇవి. ఇంత బాగాను. ఇంకా పక్కది కూడా కోసేయండి, ఇది కూడా కోసేయండి, ఇది కూడా మొత్తం కోసేసేయండి. కింద ఏమవుతాయంటే మళ్ళీ పెరుక్కుంటా వస్తాయి కట్ చేస్తే. ఇది చూడండి. ఇంకా కొంచెం 4 ఆకులు కోసేయండి, ఫ్రీ చేసేయచ్చు. ఇంకా ఇక్కడ పక్కన ఉన్నాయి చూడండి. చాలండి. ఇంకా ఇక్కడ ఫ్లైట్స్ దగ్గరండి, ఫ్లైట్స్ సౌండ్ వస్తూ ఉంటుంది. రండి చాలు ఇట్రా. చూడండి ఎంత పెద్ద వచ్చిందో ఆకు. చాలే రండి ప్యాక్ చేయొచ్చు. ఇంకో చూడండి ఇంత పెద్ద బౌలు. పట్టుకో, ఇది పట్టుకో తర్వాత. ఇగో చూడండి ఎంత పెద్ద బౌల్ వచ్చిందో. ఇది ఆకు చాలా బోల్డ్ అంత వచ్చిందండి అసలు. దీన్నంతా కూడా ఇప్పుడు నేను ప్యాక్ చేస్తాను. ఇగో జిప్లాక్ కవర్సు. ఇగో అండి జిప్లాక్ కవర్స్ పెట్టుకున్నాను. దీనిలో నేను చక్కగా పెట్టేస్తాను, ఎందుకంటే ఇది కడగాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మార్నింగ్ ఇప్పుడు దాకా రెయిన్ పడతానే ఉంది, నీట్గా ఉంది. మనలాగా మట్టిను ఇసుక కాదండి, సాయిల్ అంతా చెక్క అన్నమాట. కాబట్టి దీనికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా పెట్టేసి నేను జిప్లాక్లో పెట్టేసేసి ఫ్రీజ్ చేసుకుంటాను అన్నమాట. ఇట్లా చాలా కవర్లు అవుతాయి. నేను ఇదంతా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. బాయ్. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.